నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ఏ మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా చేసే వీడియోస్లో భాగం కాకుండా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్స్ని మీకు ఇప్పుడు నేను పరిచయం చేయకపోతున్నాను. యాక్చువల్గా చాలామంది స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు సార్ స్టార్టప్స్ మేము చేద్దాం అనుకుంటున్నాం, లేకపోతే ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి, అంటే అఫ్కోర్స్ హై స్కూల్లో ఉన్న పిల్లలు 11th 12th వాళ్ళు 10th వాళ్ళు స్టార్టప్ చేస్తారని చెప్తూ ఉంటారు. దాని పెద్ద సీరియస్గా పట్టించుకోకలేదు. వాళ్ళు చదువుని తప్పించుకోవడానికి మ్యాథ్స్ రాని వాళ్ళు, కొంచెం లేజీగా ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. దాని పెద్ద సీరియస్గా పట్టించుకోకలేదు. బీబీఏకి వెళ్ళి బ్యాచ్ చేద్దాం వాళ్ళని మీరు సీరియస్గా అయితే తీసుకోకండి. కానీ బట్ రియల్గా కొంత ఇంజనీరింగ్ లేకపోతే డీప్ టెక్ రిలేటెడ్ స్టార్టప్ చేద్దామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కోర్స్ కింద చెప్పొచ్చండి. ఎంఎస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అని చెప్పేసి ఒక కోర్స్ ఐఐటి మద్రాస్ వాళ్ళు ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ 43 స్టూడెంట్స్ ఆల్రెడీ దాని మీద వర్క్ అవుతుంది. సో ఆల్మోస్ట్ రీసెంట్గా ఒక 5 పీపుల్ కూడా స్టార్టప్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మరి కొత్తగా ఎంఎస్ ఏదైతే మీకు ఎంటర్ప్రెన్యూర్షిప్ కోర్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందండి. అంటే స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటారండి. ఐఐటి మద్రాస్ SIE అంటారండి. SIE స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఐఐటి మద్రాస్ దాంట్లో వెళ్ళినట్టుగా కోర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 29 డీప్ టెక్ వెంచర్స్ ఏవైతే ఉన్నాయో అంతా రెడీ అయింది. దానికి ఫౌండర్స్లో ఎవరైనా కూడా మీరు వెళ్ళి అందులో ఫౌండర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఇంకబేషన్ కానివ్వండి, వెంచర్స్ క్యాపిటలిస్టులు కానివ్వండి, లేదా యాంజల్ ఇన్వెస్టర్స్ కానీ, మీట్స్ కానీ, మొత్తం అదంతా అంటే చాలా అంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్టప్ ఎకో సిస్టమ్ అనేది ఏదైతే ఉంటుందో ఐఐటి మద్రాస్లో ఉంది. అది అందరికీ తెలిసిందే మనకి. రీసెర్చ్ పార్క్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఇన్నోవేషన్ కూడా వాళ్ళు చాలా ముందుకి ఇది అవుతున్నారు. అంటే ఎవరైతే స్టూడెంట్స్ కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించేస్తారో, టెక్నికల్గా అంటే కొంత టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బెటర్ అని చెప్తున్నారు. బట్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం అయితే లేదండి. బీటెక్ ఇంజనీరింగ్ కానీ, ఎనీ బ్రాంచ్ ఇంజనీరింగ్ కానీ, డిజైన్ కానీ, ఈవెన్ మేనేజ్మెంట్ సైడ్ ఏదైనా చదివినా కూడా, లేదా డిజైన్ కానీ, ఎనీ రిలేటెడ్ అండర్ గ్రాడ్యుయేషన్ చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఆల్రెడీ ఏదైతే ఎవరైతే కొంచెం చేస్తారో టెక్ రిలేటెడ్ కానీ, ఎర్లీ స్టేజ్ ఇన్నోవేటర్స్ అవుదాం అనుకుంటారో వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఏ ఫీల్డ్లో మీరు చేయాలి అనుకున్న దానికి నేను చెప్పేది ఏంటంటే ఏ ఫీల్డ్ అయినా, అంటే అది ఎనర్జీ అండ్ క్లైమేట్గా, లేదా ఎడ్యూటెక్కా, లేదా డీప్ సైన్సా, లేకపోతేనేమో మొబిలిటీ కానివ్వండి, లేదా ఏ రోబోటిక్ సంబంధించినటువంటి స్మార్ట్ సిస్టమ్స్ కానివ్వండి, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సస్టైనబిలిటీ కానివ్వండి, ఎలాంటి ఏరియాలో మీరు చేయాలన్నప్పటికీ కూడా ఇట్స్ జస్ట్ లైక్ ల్యాబ్ టు మార్కెట్ చూడండి. B2B అంటారు. కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. సో ఈ ల్యాబ్ టు మార్కెట్ డైరెక్ట్గా మీరు చేయాలనుకున్నట్లయితే మీకు అంతా ఒక ఎకో సిస్టమ్ ఉండి ఒక క్లాసు ఉంటుంది. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ఐఐటి మద్రాస్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీని కాదు, కన్ఫ్యూజ్ అవ్వదు. ఆల్రెడీ స్టార్ట్అప్ చేసిన ఫ్యాకల్టీ ఉంటారు అక్కడ, స్టార్టప్స్ ఉన్న ఫ్యాకల్టీ, ఆ ఫ్యాకల్టీని మీకు అటాచ్ చేస్తారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇట్స్ నాట్ దట్ ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ అనే కదా, అన్ని డిపార్ట్మెంట్లో స్టార్ట్అప్ చేసినటువంటి ఫౌండర్స్, కో ఫౌండర్స్ చాలా మంది ఉన్నారు ఐఐటి మద్రాస్లో. సో వాళ్ళని మీకు అటాచ్ చేయడం జరుగుతుందండి. దీనికి ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు గేట్ అవసరం లేదండి. గేట్ ఉంటే మంచిది. ఏ బ్రాంచ్లో గేట్ ర్యాంక్ వచ్చినప్పుడు మీరు అప్లై చేయొచ్చు. క్యాట్ అయినా, లేదా GRE అయినా, UGC అయినా, ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జామ్ వేసుకున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ లాస్ట్ డేట్ అన్ఫార్చునేట్గా ఈ రోజే 30th. సో ఈ వీడియో కొంచెం ఎవరైనా చూడకపోతే ఇమీడియట్గా కొంచెం పాస్ ఆన్ చేసి ఇమీడియట్గా అప్లై చేయండి. ఈవెన్ నా దాంట్లో వాట్సాప్లో కూడా నేను స్టేటస్లో కూడా పెట్టాను నేను. సో ఇమీడియట్గా ఈ యొక్క ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో, ఈ బిల్డింగ్ వెంచర్ ఎవరైతే అనుకుంటారో, వెంచర్ ఎవరైతే ఇమీడియట్గా చేద్దాం అనుకుంటారో, ఇన్నోవేటివ్గా ఎవరైతే ఆలోచిస్తారో, సో ఈ యొక్క ఇండియాస్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకో సిస్టమ్ ఏదైతే మనకు ఉంటుందో దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ కింద మీరు అవ్వాలనుకుంటున్నారా అయినట్లయితే ఇమీడియట్గా ఈ యొక్క కోర్సుని అప్లై చేయండి. గేట్ లేకపోయినా కూడా మీరు వరి అవుతూ వేరే అదర్ ఎగ్జామ్స్ ఏదన్నా కూడా ఇమీడియట్గా అప్లై చేసినట్లయితే ఎక్కువగా ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ బేసే ఉంటుంది. ఒక స్టార్టప్ ఐడియాని కూడా మీరు రాయవలసి ఉంటుంది, చెప్పాల్సి ఉంటుంది. సో వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ వెంచర్స్ ఉన్నాయి, దాంట్లో కూడా మీరు వెళ్తారు. బట్ కాకపోతే మీ యొక్క సెలక్షన్ అనేది కొంత క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా ప్రకారం వాళ్ళు తీసుకుని ఇంటర్వ్యూ చేసి తీసుకుంటారు. దయచేసి ఈ మెసేజ్ ఎవరికైనా తెలియకపోతే మెసేజ్ పాస్ ఆన్ చేయండి. ఎవరైతే థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ బీటెక్ కూడా పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ ఈ వీడియోని మీరు సేవ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ అప్లై చేసినప్పుడు అప్లై చేయండి. 30th March దీనికి లాస్ట్ డేట్ అంటే ఈ రోజు లాస్ట్ డేట్. థ్యాంక్ యూ.